తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. సుగంధిని రామ. సుగంధిని ఎంపిక చేసుకున్న పాట సంగీతం గానం సాలూరు రాజేశ్వరరావు గారు, రచన సన్యాసిరాజు గారు, వారి తండ్రి గారే. వామ్మో ఎంత గొప్ప పాట తల్లి. కలగంటి కలగంటి కమల రేకుల వంటి కన్నులు గల స్వామి కనిపించనే. కలగంటి కమలారే కుల వంటి కన్నుల గల స్వామి కనుపించనే కనుపించనే కనుపించనే. కలగంటి కలగంటి కమలారే కుల వంటి కన్నుల గల స్వామి కనుపించనే కనుపించనే కనుపించనే. మోసపోతీనమ్మా లెస మెరుగక నేను పతి ఎంతో పిలచిన పలుకనైతి పతి ఎంతో పిలచిన పలుకనైతి. కలగంటి కలగంటి కరుణతో నన్ను తన కౌగిటరమ్మని కరుణతో నన్ను తన కౌగిటరమ్మని కలలో నా బుగ్గ కరచేనమ్మా కరచేనమ్మా. కలగంటి కలగంటి కాముకేలికి నన్ను కలియారమ్మను చోను కాముకేలికి నన్ను కలియారమ్మను చోను విభుడు మెల్లగా వించేనమ్మా విభుడు మెల్లగా వించేనమ్మా. ఇంతలోన నాకు మెలకువ కలిగేను కన్నులెత్తి చూడ కల్లాయిని అంతా కల్లాయిని. కలగంటి కలగంటి కమలారే కుల వంటి కన్నుల గల స్వామి కనుపించనే కనుపించనే కనుపించనే. ఆహా ఆహా. బాగా పాడవమ్మా, ఒక మైమర్పులోకి తీసుకెళ్ళావు. మంచి సాహిత్యాన్ని ఎంచుకున్నావు. ఏం చెప్తాం, రాజేశ్వర గారి పాటలు అంటే ఆయన ఎలా పాడి ఉంటారా అని అది ఊహిస్తూ కూర్చున్నాను. చక్కగా పాడు, ఆల్ ది బెస్ట్. పై స్థాయికి వెళ్తున్నప్పుడు ఎందుకు అంత సాఫ్ట్ చేసేస్తున్నావు నాకు అర్థం కావట్లేదు. సెకండ్ చరణంలో కాముకేళికి నుంచి పాడు. కాముకేలికి నన్ను కలియారమ్మను చోను కాముకేలికి నన్ను కలియారమ్మను చోను విభుడు మెల్లగా విన్నా విభుడు మెల్లగా ఎంత గొప్ప మెల్లగా మెల్లగా అంతే. బట్ కన్నులు ఎంత
ఎంత బాగా అంటున్నావు, అచ్చం రాజేశ్వరరావు గారు అన్నట్టే. కన్నులు గల స్వామి కనిపించనే, అది ఆయన అంటేనే బాగుంటుంది. ఏమి గాత్రం, ఎంత ముగ్ధ మనోహర స్వరూపం ఆయనది. కలవంతి కలవంతి కమలారే కులవంతి కమ్మూల గల స్వామి కనిపించలే కనిపించలే కరుణతో నన్ను తన కౌగిట రమ్మని ఆ ఒక్క లైన్ పాడతల్లి, దాని గురించి చెప్పవలసిన విషయం ఉంది. కరుణతో నన్ను తన కౌగిట రమ్మని. ఆయన చేసిన సినిమా పాట ఏదైనా గుర్తొచ్చిందా? కరుణతో నన్ను తన కౌగిట రమ్మని, ఆ తోట తారార ఆకుపచ్చని బయలు, ఆ వంక గొరవంక అన్ని ఉన్నాయిలే, చిరుగాలి తరగల తలారరేరరా. దుఃఖం రాదు తల్లి, మానవ మాతృడు కంపోజ్ చేయగలిగిన పాటలు. అది దుఃఖం రాదు, అది కదా గాంధర్వం అనేటటువంటిది. అది వినంగానే నాకు ఆ కరుణతో నన్ను తన కౌగిట రమ్మని. ఎందుకే నీకు ఇంత తొందరగా? ఒక మనిషి దగ్గర ఒక విద్వత్ ఉంటే, అది నేను అడిగేది, అడ్రస్ కావాలి. అడ్రస్ వినంగానే ఇది రాజేశ్వరరావు పాట అని చెప్పగలగాలి. ఆయన ఆర్కెస్ట్రేషన్ సరే, ఆయన పాడే పద్ధతి సరే, ఎంత అందంగా ఉందో చెప్పడానికి వీల్లేదు. ఆ మహానుభావుడి దగ్గర పనిచేసే భాగ్యం నాలాంటి అర్భకుడికి కూడా దొరికిందని చెప్పుకోవడానికి గుండె ఛాతి నిముర్చుకుని చాలా గట్టిగా ధైర్యంగా గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. ఎలా పాడానని అంటలే, ఆయన దగ్గర పాడే అదృష్టం నాకు కూడా దక్కింది. ఏమీ తెలియనట్టు అమాయక ప్రజానికల్లా అలా నిలబడి ఉండేవారు ఆయన మహానుభావుడు. చాలా మంచి పాట ఇచ్చావు తల్లి, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే, ఈ తరం వాళ్లకు కూడా ఇలాంటి పాటలు అప్పచెపితే ఎంత బాగా పాడతారు అన్నది చాలా ముఖ్యం. ఇట్లాంటి సంగీతం స్పందన ఉన్నంత వరకు మనిషి డెఫినెట్గా మనిషిలాగా ఆలోచిస్తాడు. నో డౌట్ అబౌట్ దట్.